నమస్తే. విజయ్ అన్న సీఎం అయ్యాడు. అవును, చెప్పామని నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇలాంటి రోజు ఎప్పుడు రాలా. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాడు ఎవరో విజయ్ అన్న. టీవీకి పార్టీ పెట్టాడు, సంవత్సరం లోపల ముఖ్యమంత్రి అయ్యాడు అంటే కసి, పట్టుదల, కృషి, శ్రమ, గుండెల నిండా ధైర్యం, ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం, సాధించగలం అనే నమ్మకం. ఎవరు ఎంతమంది వచ్చి అడ్డం పడ్డా కూడా, ఎవరు ఎన్ని రకాలుగా ఆపేయాలి, మనిషిని లేపేయాలని ట్రై చేసినా కూడా, ప్రయత్నించినా కూడా అయిటేమీ జరగకుండా ఒక్కడే సింహంలాగా సింగిల్గా 200 చెప్పడా 234 ప్లేసుల్లో పోటీ చేసేది లేదా సింగిల్ గా. అది ధైర్యం, అది దమ్ము, తెగింపు అంటే అది. ఇదేంది ఎక్కడ చూసినా కూడా రకరకాలుగా మాట్లాడమాట. అతను వేస్ట్, అతను గెలవడు. ఎక్కడ చూసా కొంతమంది ఏడ్చారు, పడుకొని ఏడ్చారు, గెలవడో మా ఓళ్ళే గెలుస్తారు, ఓడు గెలవలేడు, ఓడు వేస్ట్ గాడు అని. ఈరోజు వాళ్ళందరూ ఇళ్లలో కూర్చొని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, చెక్క భజనలు చేసుకున్నారు, నోటికి వచ్చినట్టు వాగారు. ఆ రోజు చూసి ఎక్కడే మాట్లాడుతూ ఉంటే కూడా ఎన్నో రకాలుగా అన్నారు. విజయ్ గారు సీఎం అయ్యారు. అవును, పవన్ కళ్యాణ్ ఎందుకు సీఎం అవ్వలేదు? అతను కూడా కష్టపడి చేస్తే అవుతాడు. అదే ఎవరైనా అవ్వచ్చు. విజయ్ అన్న అదే అన్నాడు, ఏమని, సక్సెస్ ఈజ్ ఏ నెవర్ ఎండ్, ఫెయిల్యూర్ ఈజ్ ఏ నెవర్ స్టార్ట్ అని. అది కరెక్ట్. అంటే ఏమని అర్థం దీనికి? సక్సెస్ అయినంత మాత్రాన నువ్వేం సాధించినట్టు కాదు, ఫెయిల్యూర్ అయినంత మాత్రాన నువ్వేం కింద పడ్డట్టు కాదని. ప్రయత్నం చేయాలి, నిరంతరం 24 గంటల ప్రయత్నం చెయ్యి, సక్సెస్ అవుతావు. మళ్ళీ చెయ్యి, ఫెయిల్ అవుతావు, మళ్ళీ చెయ్యి. ఇంకా అంతే కదా లెక్క. ప్రయత్నం చేస్తేనే కదా అయ్యాం. ఇప్పుడు నువ్వు ఉండవు నేనుండా సినిమా హీరో అవ్వాలా అనుకుంటాం అందరూ, ఇక్కడ ఉండవు. కానీ నువ్వు అవుతావు, నేను అవ్వలేను. కారణం ఏంటి? నువ్వు ఎక్కువ పడ్డావు కష్టం, నేను పడలా అంతే. ఇప్పుడు నువ్వు ఉండవు నేనుండా, నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించి నేను సంపాదించిన అంటే ఏమర్థం? నువ్వు ఎక్కువ శ్రమ చేసిన. అవును, అదే నేను చెప్పేది. అదే కష్టపడితే ఎవరన్నా అవ్వచ్చు, నేను అవుతాను చెప్పు. విజయాన సీఎం అయ్యాడు, అదే చాలా హ్యాపీ. నేను అతని ఫ్యాన్ని. నెరవేరుస్తాడు, అదే కదా, నెరవేర్చడానికే కదా అయ్యాడు, సీఎం అయ్యాడు. ఇప్పుడు సీఎం అవడం అంటే సామాన్య. పోతున్నా రేపే పోతున్నా, చెన్నైకి వెళ్తున్నా. చెన్నైకి పోయి విజయ్ అన్న కలిసి ఫోటో తీసుకొని ఛానల్లో పెడతా. త్రిషా విజయ్ ఏముంది ఇతని మధ్య? ఫ్రెండ్షిప్ కదా, ఫ్రెండ్షిప్. అంటే త్రిష నాదే, తమిళనాడు నాదే అని మేము వైరల్ అవుతుంది 2 రోజులు. అవును, అదంతా కామెడీ వైరల్. అదంతా పడనోళ్ళు మనుషులు, పడనోళ్ళు, మనం అంటే కోపడ్డోళ్ళు, మనం పైకి ఎదుగుతుంటే చూడక వారం లేనోళ్ళు, వాళ్ళు చేసి పనిది. కానీ చూడండి, డ్రైవర్ కొడుక్కి, తన దగ్గర చేసే డ్రైవర్ కొడుకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, ఇచ్చినోడిని గెలిపించాడు. మళ్ళీ ఇదంతా ఏంది కారణం? నమ్మకం, విజయాన్ని మీద నమ్మకం అన్నమాట. అతన్ని నమ్మి మనం ఓటేస్తే మంచి జరుగుతుంది, పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తాయి, ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు వస్తాయి, మన జీవితం మారుతుందని. అదే విధంగా విజయ్ అన్న అక్కడే కాదు, తెలుగు స్టేట్స్ లో కూడా పార్టీ పెడితే బాగుంటుందని అందరూ అంటున్నారు అనమాట. నేను కాదు, అందరూ ఆ పార్టీని ఏడు కూడా పెడితే బాగుంటుందని. ఆంధ్రలో ఎక్కడో ఎక్కడైనా పెట్టచ్చు ఇండియాలో. అవును, ఎవరు ఇంతవరకు గవర్నమెంట్ ఎక్కడ ఫామ్ అయింది? స్టార్ట్ కాలేదు కదా, ఇంకా కాసేపు బాగానే, ఇంకా స్టార్ట్ గానే, ఇంకా కాలేదు కదా. ఇప్పుడు ఈ రోజు ఇంకా కౌంటింగ్ కూడా ఇంకా క్లారిటీ అవ్వాలి, ఇంకా ఉన్నాయి 3 దాకా ఉన్నాయి, సాయంత్రం 7 దాకా ఉంటది, రాత్రి 10 గంటల పైన లేదా రేపు అవుతుంది. ఇసడు ఇంకా కాలా ఉండు, 10 రోజులు ఆగు, అప్పుడే ఏమన్నాడు చూడు, చేయలేడు, చేత కాదు, ఓయమ్మ వాళ్ళు వల్ల కాదు, ఓళ్ళే చేయాలి, ఇది అన్యాయం పై దారుణం. ఇలా అయితే ఒక మనిషిని మనం నాశనం అయిపోవాలని కోరుకుంటే ఆ మనిషికి దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. కష్టపడితే, మన దగ్గర కష్టం ఉంటే ఆ మనిషికి దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు ఆ మనిషి పైకి ఎదిగిపోతాడు అంతే. కాబట్టి దయచేసి మీరు చెప్పేది ఒకటే, ట్రోల్స్ చేసుకోండి, గెలవలేడు, వాగలేడు, గెడవలేడు, అతను వల్ల కదని అనుకోండి, నో ప్రాబ్లం. కానీ అతను మాత్రం పైకి ఎదగతానే పోతాడు అంతే. చేశానేమో చెప్పిన, ఆ రోజే చెప్పా, 234 ప్లేసుల్లో పోటీ చేస్తాడు. నేనేమన్నానంటే అన్ని ప్లేసుల్లో రావచ్చామో అని అనుకున్నా, రాలా. అదే బాగా రోజా గారు జగన్ బ్లెస్సింగ్ వల్లే అవును ఆయన గెలిచిండు అని ఒక ప్రముఖ ఛానల్లో చెప్పింది. కాదు, అబద్ధం.
రోజా గారు ఏం చేశారు? అక్కడ పోయి వేరే పార్టీ తరఫున చేసింది ఆయన పోటీ, అవును కదా, ప్రచారం చేసింది. చూడండి, అంటే ఏమని అర్థం? నిజంగా అతని తరఫున మాట్లాడితే అతని తరఫున మాట్లాడచ్చుగా, మాట్లాడాల. అదే విధంగా కొంతమంది పెద్దవాళ్ళు వెళ్ళి మన విజయానికి ఆపోజిట్ గా చేసి వచ్చారు అక్కడ. ఎంత బాధ చూడండి, ఏం అన్యాయం ఇది. కాబట్టి ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎంత డబ్బు పెట్టి కొన్నా కూడా జనాలు డబ్బుకి లొంగల. తమిళనాడు లెక్కే వేరు అనమాట. అంతా తమిళనాడు రాజకీయాలు వేరుగుంటాయి. మరి తమిళనాడు తమిళనాడు ఇది. ఏంటి డిఫరెన్స్? తమిళనాడుకి మనక ధైర్యం, నమ్మకం, తెగింపు, అంటే మనకు లేవా? శక్తి లేదన్నట్టే లెక్క. ఇంకా అక్కడ తమిళనాడు పోయి నువ్వు ఏమని అడుగు, తిరగబడి వేటాడేస్తారు అంతే. విజయ్ అన్న గెలిపిన త్రిషనే ఉంది అంటారు. కాదు, అబద్ధం. విజయ్ అన్న గెలిపి అనుకుంటేది ఎవరు? ప్రజలు, జనాలు, నమ్మకం. కానీ మరి అదే త్రిష తిరుపతి పోయినామంటే మరి డైరెక్ట్ విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా మరి. అవును, పోయి ఉంటది. ఫ్రెండ్షిప్ అదే కదా, ఫ్రెండ్షిప్ ఇద్దరు కలిశారు, యాక్టింగ్ చేస్తున్నారు, ఇద్దరు కలిసి సినిమాలు చేశారు. ఒక 5 దాకా ఉండే ఫ్రెండ్షిప్ అది అంతే. కాబట్టి ఖచ్చితంగా విజయ్ అన్న సీఎంఏ కాదు, పిఎం కూడా అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అవుతుంది, అవ్వచ్చు, కష్టపడితే అవ్వచ్చు. అది కూడా కష్టపడాల్సింది, చేయాల్సింది. చూద్దాం ముందు ఇంకా క్లారిటీ కావాలి. Thank you, thank you, thank you. చేద్దాం. జై టీవీకి పట్టి.